ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేయ్ పదరా ఎడో. ఏమండి ఏమండి వీడేనండి లేరా? వీడేనండి వీడే మన పాపని కిడ్నాప్ చేసింది వీడే. చెప్పరా చెప్పు, నా పాప ఎక్కడ, ఎందుకు కిడ్నాప్ చేసావు? చెప్పు చెప్పరా చెప్పు 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 చెప్పరా చెప్పు చెప్పు. నా పాప ఎక్కడుందో చెప్పరా చెప్పు చెప్పు. మేడం 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 నాకేం తెలీదు. నేనే పాపం తీసుకెళ్లేదు మేడం. రేయ్ అబద్ధం ఆడుతున్నావా? పొరిట్లోనే హాస్పిటల్లో నా కూతుర్ని కిడ్నాప్ చేసి 20 సంవత్సరాలు తప్పించుకొని తిరిగి ఇప్పుడు తెలీదంటావా? నా కూతురు ఎక్కడుందో నాకు తెలియాలి, లేదంటే నా చేతుల్లో చావాలి. చావా! చెప్పరా చెప్పు. చెప్పలేదంటే నువ్వు నా చేతుల్లో చంపేస్తాను. చెప్పరా చెప్పు. నా కూతురు ఎక్కడుంది? నా కూతురు ఎక్కడుందో చెప్పు, లేకపోతే నిన్ను చంపేస్తాను. చెప్పరా. చెప్పరా. చచ్చిపోని నాన్న, చచ్చిపోని. వీడిని చంపి నేను జైలుకైనా వెళ్తాను, కానీ శివడ నా కూతురు ఎవరో వీడు చెప్పి తీరాలి. చెప్పరా చెప్పు. రే చెప్పు, ఎందుకు చేసావి పని? ఎవరు చేయమన్నారు? చెప్పరా చెప్పు. అయ్యో లేరా? లే చెప్పరా చెప్పు. మేడం చెప్తాను మేడం, చెప్తాను. కొట్టొద్దు మేడం, కొట్టొద్దు మేడం, చచ్చిపోతాను మేడం, చెప్తాను. చెప్పు చెప్పరా. ఆ రోజు పాపనెత్తికెళ్ళింది నేనే. కానీ కిడ్నాప్ చేయమంది మాత్రం ఈ వైష్ణవి మేడమే. ఏమే, మా గుండమ్మ కూతుర్ని కిడ్నాప్ చేయించింది నువ్వా? అవునమ్మా, నేను నిజమే చెప్తున్నా. ఆవిడే నాకు డబ్బులిచ్చి నాతో ఈ పని చేయించింది. ఆది, వీడిని తీసుకెళ్ళి స్టేషన్లో ఉంచి మొత్తం వివరాలు సేకరించి మీ పాప ఎక్కడుందో మీకు కవర్ చేస్తాను. రేయ్ పదరా. వైష్ణవి,
గుండమ్మ కూతుర్ని కిడ్నాప్ చేయించావా? నీకేం పోయే కాలం వచ్చిందే? ఏమ్మా, నువ్వు ఆడదానివేగా, పురిట్లో తల్లిని బిడ్డని వేరు చేయడానికి నీకు మనసెలా వచ్చిందమ్మా? తనంతటికి కారణం వైష్ణవి మొదటి నుంచి గుండమ్మ మీద పెంచుకున్న కోపం, అంతే కదా? ఎప్పుడో ఒకరికొకరు తెలియనప్పుడు జరిగిన చిన్నపాటి గొడవని దృష్టిలో పెట్టుకొని నన్ను సాధించాలని చెప్పేసి ఈ ఇంటి కోడలువయ్యావు. కానీ ఇంత దుర్మార్గం చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు వైష్ణవి. నేనసలు నీకేం ద్రోహం చేశాను? నీకే కష్టం కలిగించాను? నేను నీ కాపురాన్ని పాడు చేశానా? లేకపోతే నీతో కన్నీళ్లు పెట్టించానా? లేక నీ కూతురి భవిష్యత్తుని పాడు చేశానా? ఏం చేశాను వైష్ణవి, చెప్పు. పొరిట్లో నా బిడ్డని నాకు దూరం చేశావు. 20 సంవత్సరాలుగా నా కూతురి కోసం నేను గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటే అప్పుడు కూడా నీకు నా మీద కోపం పోలేదా? ఆ? ఏ ఒక్క క్షణం కూడా నీకు నా మీద జాలే కలగలేదా? దయా దాక్షిణ్యాలు మనుషులకుంటాయి. ఇది మనిషి రూపంలో పుట్టిన రాక్షసి. ఇంత అన్యాయం చేసి నా వారసురాల్ని నాకు కాకుండా చేసింది ఇది. ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోవే ఇక్కడి నుంచి. అది కాదత్తయ్య. వసే, నాతో మాట్లాడే అర్హత నీకు లేదు. ఇక ఈ ఇంటికి గాని నా కొడుక్కి గాని ఎలాంటి సంబంధం లేదు. పో బయటికి. అత్తయ్య మీకు దండ పెడతాను, మీ కాడు పట్టుకుంటాను. హే, ఛీ! కామాక్షి, ఒక్కసారి మాట ఏయ్, వినొచ్చు కదా. నువ్వు ఆపవే. నోరు ముయ్. మీ అమ్మ మంచి కోసమే చెప్తున్నాను. నేను కాబట్టి పొమ్మంటున్నానే. అదే నా కొడుకు అబ్బాయికి ఈ విషయం తెలిసిందంటే వచ్చి ఇక్కడే నరికి చంపేస్తాడు. పో పో బయటికి. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీ కాడు పోవే పట్టుకుంటాను. పోవే బయటికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.